నువ్వు బతికుంటే ఏదో ఒక రోజు ఆ గుండమ్మకి దొరికిపోతావు. దానికి నిజం చెప్పాల్సొస్తుంది. అప్పుడు దాని కూతుర్ని కిడ్నాప్ చేయించింది నేనే అన్న విషయం బయటకొస్తుంది. అదే నువ్వు గాని పోతే. ఏంటి తమాషాలు చేస్తున్నారా? నన్ను బెదిరించాలని చూస్తున్నారా? తమాషాలేంట్రా? గుండమ్మకి తగిలిన బుల్లెట్ ఈ గల్లో నుంచి వచ్చిందే బాలరాజు. ఆ గుండమ్మకి తన కూతురెవరో నువ్వు చెప్పేలోపు నిన్ను లేపేద్దామనుకున్నాను. కానీ నీ టైం బాగుండి బుల్లెట్ ఆ గుండమ్మకి తగిలింది. అప్పుడు తప్పించుకున్నాం. గుండమ్మ కూతురు ఎవరో చెప్పకపోతే ఇప్పుడు తప్పించుకోలేం. చెప్పు, ఆ గుండమ్మ కూతురు ఎవరు? ఎక్కడుంటుంది? మమ్మీ, వీడు చెప్పకుండా ఆలోచిస్తున్నాడు అంటే మనల్ని ఎలా మోసం చేయాలి అని చూస్తున్నట్టే. నా మాట విను మమ్మీ. వీడిని లేపేస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. లేపే మమ్మీ. వద్దు మేడం, మీకు దండం పెడతాను మేడం. మీ కాలు పట్టుకుంటాను మేడం. నన్ను చంపొద్దు మేడం. మీకు దండం పెడతాను మేడం. నిజం చెప్పేస్తాను మేడం. చెప్పేస్తా. చెప్పు. చిన్నప్పుడు హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయినా ఆ గుండమ్మ కూతురు ఎవరు? ఎక్కడుంది? చెప్పు. మీ ఇంట్లోనే ఉంది మేడం. వాట్? మా ఇంట్లో ఉందా? అవును మేడం. మీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్న పల్లవియే ఆ గుండమ్మ కూతురు. జెనెటిక్ సింటమ్స్ అన్నీ ఒకేలా ఉండడం ఏంటి? రక్త సంబంధం ఉంటేనే ఇలా జరుగుతుంది. గుండమ్మ గారికి బ్లడ్ కావాలని పల్లవి బ్లడ్ మ్యాచ్ అవుతుందని చెక్ చేసినప్పుడు ఆ తల్లి రక్తమే పంచుకొని పుట్టిన బిడ్డకు ఉన్నట్టే లక్షణాలు కనిపించాయి. హే, పల్లవి గుండమ్మ కూతురు అనే అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? లేదమ్మా, నేను చెప్తుంది నిజం. అమ్మ తోడు. అమ్మా, అమ్మా, మందులు వేసుకోమ్మా.
ఏం ఆలోచిస్తున్నావమ్మా? నా కూతురు గురించేనమ్మా. ఆ బాలరాజు గారిని పట్టుకొని నా కూతురు ఎవరో తెలుసుకుందామనుకుంటే సరిగ్గా వాడు చెప్పే టైంకే నన్నెవరో కాల్చారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను గుండమ్మా. అసలెవరు నిన్ను కాల్చినట్టు? అమ్మా, ఆ కాల్చిన వాళ్ళు బాలరాజుని కాల్చాలనుకున్నారా, మిమ్మల్ని కాల్చాలనుకున్నారా? బాలరాజు మీ కూతురెవరో మీకు చెప్పకుండా ఎవరో ట్రై చేస్తున్నారు అనిపిస్తుందమ్మా. అసలు మీ మీద హత్య ప్రయత్నం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలు పట్టుకుని ఆ ఎదవలెవరో పట్టుకుంటారమ్మా. వాళ్ళు దొరికారు అంటే వాళ్ళు నిన్నే కాల్చాలి అనుకుంటే అసలు ఎందుకు కాల్చాలనుకున్నారు, అసలు ఎందుకు పనిచేశారు అన్నది తెలిసిపోతుంది గుండమ్మా. అప్పుడు నీ కూతురు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళు దొరికితే వాళ్ళు మిమ్మల్ని కాల్చాలనుకున్నారా, బాలరాజుని కాల్చాలనుకున్నారా, అసలు ఎందుకు ఈ పని చేశారు అన్నది మనకు తెలుస్తుంది కదా. ఒకవేళ మన అమ్మాయి మనకెవరో తెలియకుండా చేయటం కోసమే వాళ్ళు ఈ పని చేసుంటే వాళ్ళు దొరికితే వాళ్ళ ద్వారా మన కూతురు దొరికే అవకాశం ఉంది కదా గుండమ్మా. అలా ఎలా తెలుస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకే ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లం? అదే అలాంటి వెధవలతో మీకు పనేంటి అంటారు కదా. వాళ్ళ కూతురు కోసం వెళ్ళామని చెప్తారమ్మా. ఆ బాలరాజ్ అసలే రౌడీ వెధవ. వాడికి ఎంతో మంది శత్రువులు ఉంటారు. వాణ్ణి కాల్చిపోయి పొరపాటున పెద్దమ్మకి తగిలి ఉండొచ్చు కదా. అలా జరిగితే అప్పుడేం చేస్తారు? ఏమవుతుంది అక్షిత? పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అంటే నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏ అమ్మని కాల్చిన వాళ్ళెవరో తెలియకూడదు అనుకుంటున్నారా? లేకపోతే మీరే కాల్చారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను కాల్చడమేంటే? మరి నీ కూతురెందుకు అంత కంగారు పడిపోతుంది? దానికి చెప్పడం తెలియదు కదా, అందుకే తడబడుతుంది. అయితే నువ్వే చెప్పు వైష్ణవి. బావుగారు, జరిగిన అటెంప్ట్ గుండమ్మ మీద జరిగిందా లేకపోతే బాలరాజు మీద జరిగిందా ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు కదా బావుగారు. ఇప్పుడు మనం గుండమ్మ మీద అటాక్ జరిగిందని కంప్లైంట్ ఇస్తాం. అలా చేస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా బావుగారు. మనకి బాలరాజు కానీ వాళ్ళు కానీ మనకి దొరకరు కదా. అలాగని కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేస్తే కరెక్ట్ కాదు కదా.
ఏమో వాళ్ళమ్మనే టార్గెట్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోకపోతే మళ్ళీ టార్గెట్ చేస్తే ప్రమాదం కదా. ఎవరు ఏం చెప్పినా కంప్లైంట్ మాత్రం ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎవరో తెలియాల్సిందే. అమ్మా, మీ కూతురి కోసం మీరింతలా ఆవేదన పడుతున్నారు కదా, అసలు తను ఎలా ఉంటుందో గుర్తులేమైనా ఉంటే చెప్పండమ్మా. బుద్ధుందా నీకు? ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అనేసరికి టెన్షన్ వచ్చేసి స్లిప్ అయిపోయాను మమ్మీ. కానీ ఇంత టెన్షన్ పడాల్సి వస్తుంది అనుకోలేదు. స్లిప్ అయ్యి నువ్వు బాగానే ఉన్నావే, కవర్ చేయటానికి నేను తంటాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే గుండమ్మని కాల్చింది నువ్వే అని తెలిసిపోతుంది. దాంతో ఎందుకు కాల్చావో చెప్పాల్సి వస్తుంది. బాలరాజ్తో గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేయించిన విషయం బయటకొస్తుంది. అప్పుడు మన పొజిషన్ ఏంటి మమ్మీ? నేనేమో జైలు పాలు, నువ్వేమో రోడ్డు పాలు. అసలు వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇస్తుంది ఆ పల్లవే. అదే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టార్ట్ చేసింది. లేదంటే వీళ్ళకి ఆలోచనే లేదు. అవునే, ముందు ఆ పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. గుడిలో పాము విషయం జరిగింది కానీ, హాస్పిటల్లో డాక్టర్ మాటలు కానీ, ఆ బాలరాజు విషయంలో ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు కానీ అన్నీ చూసుకుంటే అందరికీ ఇదే గుండమ్మ కూతురనే ఫీలింగ్ వస్తుంది. ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి పంపించేద్దాం మమ్మీ. ఇక్కడ ఉండొద్దు అది. బయటికి పంపడం, పైకి పంపడం ఆలోచించాలే. ముందైతే ఆ పల్లవి ఈ ఇంట్లో ఉండకూడదు. ఇదైతే ఫిక్స్. నువ్వెప్పుడొచ్చావే? ఏ, మీరు మాట్లాడుకుందంతా వినేశానని భయపడుతున్నారా? ఎందుకు నన్ను టార్గెట్ చేశారండి? మీ ఇద్దరు ఇంట్లో నుంచి నన్ను పంపించేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓ, నువ్వు వినదిదా? ఇంకేమైనా ఉందా? చెప్పండి, నేనేం తప్పు చేశాను? నా వల్ల మీకే ఇబ్బంది కలిగిందని నన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారు? నీకీ మధ్య బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అవసరం లేని చాలా విషయాల్లో తల దూరుస్తున్నావు. అదే
మాకు నచ్చట్లేదు. ఏ విషయాల్లో తలదూర్చానండి? మీ అక్షతకి బదులుగా నేనే పాట పాడి తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. దానికి బదులుగా మీరు నా మీద కృతజ్ఞత చూపించాలి. హే, నువ్వేమైనా ఊరికే పాడుతున్నావా? డబ్బులు తీసుకున్నావు కదా. ఆహా, అలా అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో పాడింది నువ్వు కాదు, నేను. ఈ విషయం శరణ్ కి చెప్పి తన ఆల్బంలో నేను పాట పాడైనా? హే, ఏంటే ఆల్బంలో ఒక పాట పాడేసరికి లక్షలు వచ్చేస్తాయా? ఆ రోజు నీ పరిస్థితి ఏంటే? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటే మేము హెల్ప్ చేసావో మర్చిపోయి మాట్లాడుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, లేకపోతే ఇంట్లో ఉండవు. చూడండి, మీ మాటలు, మీ మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ వేరు. నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని మీరెందుకో నన్ను టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు కారణం మాత్రం బయటికి చెప్పడం లేదు. నేను వదలను. నన్ను మీరెందుకు టార్గెట్ చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. చూడండి, ఈ ఇంటిని, అమ్మని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. మమ్మీ, మనం మాట్లాడుకున్నదంతా వినేసిందేమో అని ఒక క్షణం ప్రాణాలు పైకి తన్నేశాయి మమ్మీ. పల్లవిని మనం టార్గెట్ చేస్తున్న విషయం దానికే తెలిసిపోయింది. అందుకే ఇక నుంచి మనం ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా సీక్రెట్గా చెయ్యాలి, సీక్రెట్గా జరిగిపోవాలి. కామాక్షి, ఏంటే ఒక్కదానివే చీకట్లో కూర్చున్నావేంటి? ఏం చెయ్యాలో ఏంటో నాకు అస్సలేమీ అర్థం కావడం లేదండి. ఏమైందే? దేని గురించి? గుండమ్మకు జరిగిందాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా భయమేస్తోందండి. అత్తయ్య, మీ ఆరోగ్యమే అంతంత మాత్రం. నా గురించి ఎందుకు ఆలోచించడం? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఏమైంది గుండమ్మా? నాకు జరిగిన దాని గురించి అత్తయ్య గారు బాధపడుతున్నారండి. ఈ ఒక్క విషయం గురించి కాదే, ఈ మధ్య ఎందుకో మనశ్శాంతే కరువైపోయింది. నీ కూతురు దొరుకుతుందన్న ప్రతిసారి కూడా ఏదో ఆటంకం జరుగుతూనే ఉంది. అవును కామాక్షి, చిన్న చిన్న ఆటంకాల దగ్గర నుంచి చివరికి ప్రాణాల మీద వరకు వచ్చేసింది.
హాయ్. ఈ డ్రెస్ లో సూపర్ గున్నావే. థ్యాంక్ యూ. నీ సెలక్షనే. మరి మా అక్షిత ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ కి అందం వస్తుంది.